మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమః. కుర్రు కుర్రు వనదేవత అంబ పలుకు జగదంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జై సమ్మక్కాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. 2026 జనవరి మాసం డిసెంబర్ వరకు స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. కాబట్టి కుంభరాశి, ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. ఈ కుంభరాశిలో చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడుకుంటూ ఉంటారు. కానీ మధ్య స్నేహితుడు మాటలు విని, మధ్య దోస్తు వాళ్ళ మాటలు విని, ఒక స్త్రీల మాటలు విని ఇలా ఉండయని పోగొట్టుకుంటారు. మరి వీళ్ళకి చెడు వ్యసనాలకి బానిసైపోయి ఏరే వాళ్ళు చెప్పింది చాలా అమూర్తంగా ఉంటుంది. వీళ్ళకి ఆ విషయాలను వీళ్ళకు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేసేస్తుంటారు. ఒక తప్పు చేసిన దానివల్ల, ఒక అప్పు చేసిన దానివల్ల ఒక 10 అప్పులు చేయాల్సి వస్తుంది. అలాగా అప్పులు చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. ఒక తప్పు వల్ల 100 తప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు చేసే ముందే గ్రహించుకోవాలి. మరి ఈ కుంభరాశిలో పట్టిందల్లా బంగారము, అనుకున్న పనులు, మరి ముగ్గురు శత్రువులు కనబడుతున్నారు వీళ్ళకి. ఆ ముగ్గురు శత్రువులు అంటే ఒకటి స్త్రీ, 2 పురుషులు. ఈ ముగ్గురు శత్రువుల్లోంచి వీళ్ళు బయటపడినట్టుకైతే ఇలా జాతకము, ఇలా యోగము, ఇలా నక్షత్ర గడియలు చాలా వరకు మార్పులు వస్తాయి. కాబట్టి ఏలునాటి శని అంటారు. అది 7.5 అది దగ్గరికి అయిపోయి రావు టైం అనేది వీళ్ళకి మొదలైంది. గురుదశ కూడా ప్రారంభం అవుతుంది. మరి ఆ గురుదశ ప్రారంభం అయిందిరా అంటే ఎన్ని రోజుల నుంచి వీళ్ళు కష్టపడుతున్నారో ఆ కష్టానికి ప్రతిఫలం రాబోతుంది. మరి ఎన్ని రోజుల నుంచి ఒక గృహం అంటే ఒక ఇల్లు కట్టుకోవాలని ఎదురు చూస్తున్నారో ఆ గృహం కూడా తప్పకుండా వచ్చే ప్రాప్తి కూడా ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది. కాబట్టి స్నేహితుల నుంచి కానీ, బంధువుల నుంచి కానీ, స్త్రీల నుంచి కానీ లేనిపోయిన సమస్యలు వీళ్ళకి ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. స్త్రీ నుంచి శాపం, స్త్రీ నుంచి చికాకులు, స్త్రీ నుంచి చెడు రాబోతుంది. స్త్రీ నుంచి పోలీస్ స్టేషన్ దాకా పోవాల్సి వస్తుంది, కోర్టు దాకా పోయే జాతకం కనబడుతుంది. ఆ స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యలు కొన్ని వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? మరి మీకు ఒక మంచి టైం అనేది రావాలంటే ముందు ముఖ్యంగా మీ మీద ఉండాల్సిన కర్మదోషం, వెలుగు దోషం, కర్మఫల, రావుఫల. ఈ కర్మఫల అనేది పోవాలంటే భగవంతుడు మనకి రాసిన గీతా విధానం ప్రకారంగా కర్మఫలం తగులుతుంది. ఆ కర్మఫలం మనకు తలకోకుండా ఎంత దూరం మనం తప్పించుకున్నా కూడా ఆగదు. ఆ కర్మఫలం అనేది ఎప్పటికైనా కూడా ఎంటాడుతూనే ఉంటుంది. ఏ నిమిషానికో, ఏ సెకండ్కో, ఏ టయానికో తప్పకుండా ఆ కర్మఫలం చేసే ఈ భూమండలంలో, ఈ భూమి మీద అది వాళ్ళు అవి పొందే పోవాలి. అది పొందకోకుండా పోరు. కాబట్టి ఆ సమస్యలో ఉన్నారు. కాబట్టి ఆ సమస్యలో నుంచి మీకు కొంత తొలగిపోవాలంటే మీకు మెయిన్ మైండు, మనసు, జ్ఞాపక శక్తి, త్రికార శుద్ధి బాగుండాలి. స్నేహితులు, మిత్రులు బాగుండాలని కోరుకుంటావు. కానీ నువ్వు ఎవరిని నమ్ముతావో వాళ్ళ నుంచే మీకు ప్రమాదాలు రాబోతున్నాయి. వాళ్ళ నుంచే మీకు పూజలు, పునస్కారాలు, కొన్ని శికాకులు, శాతబళ్ళు, బాలావతులు కొన్ని కనబడుతున్నాయి. మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ ఆచితూసి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో శికాకులు, ఎన్నో ఇబ్బందులు, కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి మీకు మెయిన్గా కొన్ని పూజా బలాలు మీరు చేస్తుంటారు. తెలుసో తెలియకో కొన్ని పూజలు చేస్తుంటారు. మీరు చేసిన పూజలు మీకే రివర్స్ అవుతుంటాయి. ఎందుకంటే అవి ఒక గడియలు ఉంటాయన్నమాట. బ్రహ్మముహూర్తము, గురుముహూర్తము,
స్థాన ముహూర్తము, వెలుగు ముహూర్తము అనేటి కొన్ని ముహూర్తాలు ఉంటాయి. మరి ఆ ముహూర్తాలు ఉన్నప్పుడే మీరు మేలుకోవాలి. మేలుకోవాలంటే గురుముహూర్తం, బ్రహ్మముహూర్తం అనగా బ్రహ్మముహూర్తం వచ్చి 4 గంటల నుంచి 6 గంటల వరకు బ్రహ్మముహూర్తం. ఆ బ్రహ్మముహూర్తంలో మీరు తలస్నానం చేసి మీకు ఇష్టమైన దేవుడి దగ్గరికి గుడికి వెళ్ళి ఆ గుడి దగ్గర మీరు మీ చేతుకుంట కొన్ని పుష్పములు కానీ, కొంత కొబ్బరికాయ, నిమ్మకాయ, పసుపు, కుంకుమ, ఆర్తకర్పూరం, జ్యోతి మీ చేతుకుంట వెలిగించేసి అక్కడ మీకు ఇష్టమైన దేవుణ్ణి మనస్ఫూర్తిగా, మనకి ఫస్ట్ ఒక పూజా బలం చేసేటప్పుడు మన గణపతిని పూజిస్తాం. మరి ఆ గణపతిని పూజించేటప్పుడు మనం ఆ గణపతిని తలుసుకొని ఏ పనైనా చేయాలి. మరి ఆ గణపతిని తలుసుకోవాలంటే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతవే అగజానన మానీయం అనేకదంతం ఉపాస్మహే అని ఆ గురు మంత్రాన్ని ఆ గణపతి పూజా బలంలో చదవాలి. ఆ విధంగా మీరు చదివినట్టుగైతే మీకు మనశ్శాంతత, ఆరోగ్య శాంతత, కుటుంబ శాంతత అనేది ఉంటుంది. ఆ మంత్రాన్ని మీరు చదివి, ఆ గురు మంత్రాన్ని మీరు చదివిన తర్వాత అక్కడ మీకు దగ్గరలో ఉండవలసిన ఒక తమలపాకు కానీ, లేదు మనకు దగ్గరలో ఉండాల్సిన ఒక ఆకు తీసుకొని, పచ్చటి ఆకు మీద మీరు తీసుకొని వెళ్ళి అక్కడ ఓమం అనేది ఒకటి గీవాలి. ఓం ఎర్రక్షరాలు కానీ నల్లక్షరాలతో కానీ ఒక ఓమం గీసేసి ఆ ఓమంలో పైన ఒక పసుపు కుంకుమ వేసేసి ఆ పసుపు కుంకుమ మీద ఆర్తకర్పూర బిళ్ళ పెట్టేసి అక్కడ ఓం నమఃశివాయ నమః అని 3 సార్లు అనాలి. ఆ 3 సార్లు అన్న తర్వాత ఓం నమఃశివాయ అయిన తర్వాత మనకి ఫస్ట్ గణపతి, తర్వాత సుబ్రహ్మణ్యం, తర్వాత అయ్యప్ప, ఈ ముగ్గురిని మనస్ఫూర్తిగా తలుసుకోవాలి. తలుసుకున్నట్టుకైతే ఆ ముగ్గురు మూర్తుల వలన, ఆ ముగ్గురు అన్నదమ్ముల వలన మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి, చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. మనశ్శాంతిగా ఉంటుంది. వాళ్ళు ఏ కార్యక్రమాలకు వెళ్ళినా అన్ని విధానాలలో, అన్ని పనులలో కూడా చాలా వరకు అభివృద్ధిగా రావాల్సిన యోగాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి కొంతమంది ఏరే వాళ్ళ మాటలు విని, చెప్పుడు మాటలు విని ఎంతో కుటుంబాన్ని నాశనం చేసుకుంటారు. కాబట్టి అలాంటి చెప్పుడు మాటలు మీరు ఎక్కువగా ఆలోచన చేయకోకుండా సొంత నిర్ణయము, సొంత ఆలోచన, సొంత డైరెక్షన్లో పోవాలి. కాబట్టి ఎంత మనకు తెలిసినా కూడా భార్యాభర్తల మధ్యలో ఒక ప్రేమ, అనురాగం అనేది ఉండాలి. ఆ అనురాగం లేకోకుండా పోయినట్టుకైతే భార్య దగ్గర మనిషి ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, ఇక ఆ సంసారం నిలబడదు, వ్యర్థమే. ఆ విధంగా భార్యాభర్తల మధ్యలో ఒక నమ్మకం అనేది రావాలి. ఆ నమ్మకం రావాలంటే వాళ్ళు చేయాల్సిన పనులు, కార్యక్రమాలు అన్నీ స్టిక్గా చేయాలి. చేస్తేనే కరెక్ట్గా జయప్రదంగా అవుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని, ఎన్నో పూజలు చేయించుకొని, ఎన్నో గుళ్ళు చుట్టూ తిరిగి ఏది చేసినా ఫలించుకోకుండా బాధపడుతూ ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, ఏమి జరుగుతుంది అనేది కూడా మొత్తం చూసి పరిష్కరించి మొత్తం చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.